ముఖ్య అతిథిగా చేసినటువంటి వెంకటగిరి శాసనసభ్యులు కురుగుండ రామకృష్ణ గారు, అదేవిధంగా నాగేశ్వరరావు గారికి, ఇక్కడ ఉన్నటువంటి వేదికపైనటువంటి పెద్దలకి, ఇక్కడ చేసినటువంటి లబ్ధిదారులకు, ఎన్డీఏ కూటమి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే 2024లో ఎన్డీఏ కూటమి మరలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే గృహాలు అంతకుముందు అసంపూర్తిగా ఉన్నాయో అవన్నిటి కూడా ఈరోజు పూర్తి చేసుకొని ఈరోజు 105 గృహాలని మనం ప్రారంభం చేసుకున్నాం. అది చాలా సంతోషం. మీకు అందరికీ తెలుసు, 2019లో ఏదే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే గృహ నిర్మాణం అది చాలా ఆలస్యంగా అయినటువంటి పరిస్థితి నాకు బాగా గుర్తుంది. 2014లో ఎన్డీఏ కూటమి ఆ రోజు అధికారం ఉన్నప్పుడు మన సింహపురి ముద్దుబిడ్డ ఆంధ్ర ఆశాజ్యోతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మనకి మన ఆంధ్రప్రదేశ్కి ప్రప్రదంగా 7 లక్షల ఇళ్ళు ఇవ్వడం జరిగింది. అప్పుడు శరవేగంతో ఇక్కడున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శరవేగంతో ఆ రోజు 2014లో పరుగులు పెట్టించారు. మనకి 5 నెలలకి 6 నెలలకి మనకు గృహప్రవేశాలు చేసేటువంటి పరిస్థితి ఆ రోజు ఉన్నది. ఆ రోజు శరవేగంగా అన్ని కూడా వర్కులు జరిగాయి. కానీ 2019 వచ్చిన తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళు చేసిన ఏకైక పని గతంలో ఉన్న పెయింట్లని వాళ్ళ కర్ల పెయింట్ వేసుకోవడం తప్ప వాళ్ళు ఏమీ చేసింది లేదని చెప్పి మరొకసారి మనందరం కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఆ 5 సంవత్సరాలు మనం చూసాం, ప్రతి ఒక్కటి అభివృద్ధి పదంలో ఏదైతే ముందుకెళ్తుందో అవన్నీ కూడా వెనకబడిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు ఈ రోడ్లు చూస్తే ఎంత అధ్వానంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కాలనీ కూడా ఆ రోజు జగనన్న కాలనీ అని చెప్పి కొన్ని కాలనీలు ఇచ్చి అసంపూర్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విధమైన పరిస్థితి ఉండడానికి కారణం ఆ రోజు వైసీపీ ప్రభుత్వం అని చెప్పి మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు